ఆడబిడ్డ నిధి పథకంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరణి మండలి సాక్షిగా బయటపడింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీనివాస్ పొంతనలేని సమాధానం ఇచ్చారు. సూపర్ 6 లో భాగమైన ఆడబిడ్డ పథకం ఎప్పుడు అమలు చేస్తారని కళ్యాణి ప్రశ్నించారు. బాండ్లు ఇచ్చి మరీ ప్రచారం చేసి మోసం చేశారని మండిపడ్డారు. కానీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దానికి సమాధానం ఇవ్వకుండా మిగతా పథకాల గురించి చెప్పడం ప్రారంభించారు. మండలి చైర్మన్ వారించినా వినిపించుకోలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరికీ నెలకి 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పారు అధ్యక్ష. బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. చూడండి, ఇందులో స్పష్టంగా రాశారు జూన్ 24 నుంచి కూడా ఈ పథకాలు ఇస్తామనేసి స్పష్టంగా రాయడం ఈ బాండ్స్ లో మనం చూస్తాం అధ్యక్ష. మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండవ బడ్జెట్ అయిపోయింది. అంటే ఏడాదికి 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి వీళ్ళు 36,000 రూపాయల చొప్పున బాకీ పడ్డారు అధ్యక్ష. దీనికి ఖర్చు అయ్యేది 1,80,00,000 మంది మహిళలు లబ్ధిదారులు అనుకుంటే 32,400 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది అధ్యక్ష. నేను మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, పరిశీలన అంటే ఏంటి? ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కనీసం పరిశీలన చేశారా? పథకానికి ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేశారా? ఆడబిడ్డ నిధి పథకం నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిశీలన చేశారా? రూల్స్ పైన అధికారులతో ఏమైనా కమిటీ వేశారా? దీని మీద మంత్రి గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా సమీక్ష చేశారా?